అన్ని దేవాలయాలలో దేవుడిని విగ్రహ రూపంలో చూస్తాం. కానీ మహారాష్ట్రలోని నాసిక్ 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబక్ అనే ఊరి గుడిలో మాత్రం మనకు అద్దంలో దర్శనమిస్తున్నాడు. శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఒకటి. ఇక్కడ భక్తులు స్వామిని అద్దంలోనే దర్శించుకుంటారు. ఈ గుడిలోని శివలింగం భూమికి 8 అడుగుల లోపల ఉండడం వలన భక్తులు దర్శించుకోవడానికి అనుగుణంగా అద్దాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం గురించి ప్రచారంలో ఉన్న కథ, ఒకసారి త్రయంబక్ ప్రాంతంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడ్డాయి. ప్రజలు తినడానికి త్రాగడానికి ఇబ్బంది పడుతున్న రోజులు. అప్పుడు గౌతమ మహాముని వరుణ దేవుడిని కోరుకోగా వరుణదేవుని కొరకు తీవ్ర తపస్సు చేశాడు. గౌతముడి తపస్సుకు మెచ్చి వరుణదేవుడు ప్రత్యక్షమై ఒక చిన్న గుంటలో అక్షయ జలం ఆవిర్భవిస్తుందని వరమిచ్చాడు. అలా వరుణదేవుని వరంతో ఉద్భవించిన జలమే తర్వాత గౌతమి నదిగా రూపొందింది. ఆ నది అక్కడి ప్రజల క్షామ బాధలను తీర్చింది. దానితో తపస్సు చేసి అందరి ఆకలి దప్పికలు తీర్చిన గౌతముడి కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఇది చూసి కొందరు మునులు ఓర్వలేక ఒక మాయగోవును సృష్టించి గౌతముని పచ్చని పంట పొలాలలోనికి వదిలారు. అది చూసిన గౌతముడు చేతిలో ఉన్న గడ్డి పరకతో ఆ మాయగోవును అదిలించాడు. దానితో ఆ మాయగోవు చనిపోయింది. గోహత్య పాపం గౌతమునికి కలిగిందని, అతని ముఖం చూస్తే చూసిన వారికి అదే పాపం కలుగుతుందని మునులు ప్రజలకు ప్రచారం చేస్తూ గౌతముని నిందించారు. తన వలనే గోహత్య జరిగిందని కుమిలిపోతున్న గౌతముడు చివరికి ఆ మునుల దగ్గరికి వెళ్లి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పండి అని వేడుకుంటాడు. వారు చెప్పినట్లు బ్రహ్మగిరి పర్వతానికి ప్రదక్షిణ చేశాడు. కోటిలింగాలను ఆరాధించాడు. గౌతముని భక్తికి మెచ్చిన గంగా శంకరులు ప్రత్యక్షమై గౌతముని గోహత్య పాపాన్ని తొలగించి గౌతముని కోరిక మేరకు ఈ గుడిలో కొలువై ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే భక్తులకు ముక్తి లభిస్తుందని ఇక్కడికి వచ్చిన వారి విశ్వాసం. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.